ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ రోజు టాపిక్ మొత్తం కూడా ఫేక్ కలెక్షన్ పై ఉండబోతుంది. ప్రొడ్యూసర్స్ అంతా కూడా వచ్చిన కలెక్షన్ ని కొంచెం పెంచి చెప్తారు, కానీ ఇక్కడ పుష్ప 2 విషయంలో మొత్తం డిఫరెంట్ గా పోస్టర్లు పెట్టడం జరిగింది. రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం పుష్ప 2 మూవీ కలెక్షన్ లో 500 కోట్లు తక్కువ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దిల్ రాజు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన రివీల్ చేసిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మీరు వింటే నిజంగా మీ మతిపోతుంది. మనం ఎవరినైతే పెద్ద స్టార్ అని భావిస్తామో వారి మూవీ కలెక్షన్లు చాలా నార్మల్ గా వస్తున్నాయి. గేమ్ చేంజర్ మూవీ గురించి కూడా దిల్ రాజు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో పాటు పోయిన సంవత్సరం ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీ వారసుడు మూవీ గురించి కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఈ విషయాలపై మాట్లాడుకుందాం. అయితే దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం వారసుడు మూవీ గురించి మాట్లాడుకుందాం. వారసుడు మూవీ గురించి ఏం చెప్పడం జరిగింది అంటే, వారసుడు మూవీ టోటల్ కలెక్షన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 120 కోట్లు మరియు మూవీ టీం 300 కోట్లు అని పోస్టర్ వేయించారు. అదే విధంగా వీళ్ళు మరొక విషయం ఏమని చెప్పారంటే, తలపతి విజయ్ గారు 40 కోట్లు చార్జ్ చేశారు అని చెప్పడం జరిగింది. అదే విధంగా మీడియా ముందు తలపతి విజయ్ ఇండియాలోనే హైయెస్ట్ పేడ్ యాక్టర్ గా మారారు అని చెప్పారు. ఆయన ఈ మూవీ కోసం 100 కోట్లు తీసుకున్నారు అని చెప్పారు. అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ కూడా నా సొంత అభిప్రాయం కాదు. ఇవన్నీ కూడా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లోని వచ్చిన న్యూస్ ల ప్రకారం చెప్తున్నాను. దీంతో పాటు గేమ్ చేంజర్ మూవీ గురించి ఏమని న్యూస్ వచ్చిందంటే, గేమ్ చేంజర్ వల్ల ప్రొడ్యూసర్లు చాలా వరకు నష్టపోయారు. ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇది దిల్ రాజు గారి స్టేట్మెంట్ అని. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. కానీ దిల్ రాజు గారికి గేమ్ చేంజర్ వల్ల దాదాపు 180 నుంచి 200 కోట్ల వరకు నష్టం వచ్చింది అని చెప్తున్నారు. పోస్టర్ లో వేసినట్టు ఈ మూవీ 250 కోట్లు సంపాదించింది అని మీరు నమ్మితే అదంతా ఫేక్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్, కానీ ఈ ట్రెండ్ ని తలపతి విజయ్ గారు స్టార్ట్ చేశారు. బాలీవుడ్ లో ఇది ఎప్పటి నుంచో ఉంది. అయితే పుష్ప 2 మూవీ యొక్క ప్రొడ్యూసర్ల ఇంట్లో రైడ్ జరగడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే పుష్ప కలెక్షన్ లో దాదాపు 500 కోట్లు తక్కువ చెప్పారని న్యూస్ లో వచ్చింది. ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఇలా చేశారని చెప్తున్నారు. అయితే ఈ మూవీ 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు చేసింది. మొత్తం కలెక్షన్ల గురించి మాట్లాడితే ఈ మూవీ దంగల్ మూవీ యొక్క రికార్డ్ ని ఎప్పుడో బ్రేక్ చేసింది. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఎవరైనా బాక్సాఫీస్ కలెక్షన్లని ఎక్కువగా చెప్తారు, కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. కలెక్షన్ తగ్గించి చెప్తున్నారు. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి తెలిసింది, అందుకే రేడ్ చేశారు. దిల్ రాజు గారి ఇంట్లో మరియు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఓనర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. చాలా మందికి పుష్ప 2 మూవీ బాహుబలి 2 దంగల్ రికార్డులను టచ్ కూడా చేయలేదు అని అనుకున్నారు, కానీ వాటిని ఈ మూవీ ఎప్పుడో దాటేసింది. పుష్ప ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 2300 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.